everyone. Today we have to know the supply concept. So before going to know about depth knowledge of supply, we should know the primary or basic information about the supply. So here supply means various quantity of the commodity which a producer willing to sell at a particular time at a different prices. అంటే ఏంటి సప్లై అంటే ఏంటి అంటే ఒక ప్రొడ్యూసర్ ఎవరైతే ఉత్పత్తిదారులు ఉంటారో ఒక ప్రొడ్యూసర్ ఉంటారు కదా ఆ ప్రొడ్యూసరు ఆయన బిల్లింగ్ ఆయనను ఎంత ప్రొడక్షన్ని మార్కెట్లో అమ్మాలి అనుకుంటున్నారు. సో ఇచ్చిన ప్రైజెస్ మార్కెట్లో ఉన్న ప్రైజెస్కి అతను ఎంత సప్లైని చేయాలని అనుకోవడాన్ని సప్లై అంటారు. సో ఇక్కడ సప్లై అనేది మనం ప్రైస్ మీద ఆధారపడి ఆపొచ్చు, ప్రైస్ మీద ఆధారపడకుండా మనం సప్లైని స్టాప్ చేయలేము. బికాస్ పెరిషబుల్ గూడ్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ అగ్రికల్చర్ ప్రొడక్ట్స్, టమాటో. సో కొన్ని పెరిషబుల్ గూడ్స్ అంటే సింగిల్ డేలో పాడే షార్ట్ టైంలో పాడే గూడ్స్ ఉంటాయి. వాటి సప్లై అనేది మనం ఆపలేము. కానీ డ్యూరబుల్ గూడ్స్ యొక్క సప్లైని ఆపగలుగుతాం. అయితే సో డిమాండ్ ఏమో కన్స్యూమర్ బిహేవియర్ని తెలియజేస్తే సప్లై ఎవరి బిహేవియర్ తెలియజేస్తుంది? ప్రొడ్యూసర్ ఎవరైతే ప్రొడక్షన్ చేస్తున్నాడో అతని బిహేవియర్ని తెలియజేస్తుంది అనమాట. ఏంటి? సప్లై. ఎవరైనా అమ్ముకునే ఒక ప్రొడ్యూసర్ తను ఎప్పుడైనా ప్రాఫిట్స్ కోసము ప్రైస్ ఎక్కువ అయితేనే కదా, ప్రైస్ ఎక్కువ ఉందనుకో మార్కెట్లో అతనికి ఎక్కువ ప్రాఫిట్స్ వస్తాయి కాబట్టి ప్రైస్ ఎక్కువ ఉన్నప్పుడు తన సప్లైని పెంచాలనుకుంటాడు, ప్రైస్ తక్కువ ఉన్నప్పుడు తన సప్లైని తగ్గించాలనుకుంటాడు. సార్ ఎవరైనా అంటే నేనైనా మీరైనా మనమే ప్రొడ్యూసర్స్ అనుకో, మనమే ఉత్పత్తిదారులం అనుకో, మన ప్రొడక్షన్ ఎలా అమ్మాలని చూసుకుంటాము? ఎప్పుడైతే ఎక్కువ ధర ఉందో అప్పుడు మన ప్రొడక్షన్ని సెల్ చేయాలి అనుకుంటాం. తక్కువ ధర ఉన్నప్పుడు సెల్ చేయడానికి ఉండదు. కానీ ఇక్కడ ఒక కన్స్ట్రెయింట్, మనకు ఒక కన్స్ట్రెయింట్ ఉంది. పెరిషబుల్ గూడ్స్ని ధర ఎక్కువ అయిన దాకా మనం అయితే ఆపలేము కదా. టమాటోస్ని ఇది కేజీ 200 అవుతుంది సమ్మర్లో, అప్పటి వరకే నేను అమ్మను, అప్పుడు నాకు ప్రాఫిట్స్ వస్తాయి అనుకుంటుందా, అది స్పాయిల్ అవుతుంది. కాబట్టి ఎంత ధరతో సంబంధం లేకుండా మనం ఆ గూడ్స్ అనేది సెల్ చేయాల్సింది వస్తుంది. యాక్చువల్లీ మనకి సప్లై ప్రైస్ పెరిగితే సప్లై పెరుగుతుంది, ప్రైస్ తగ్గితే సప్లై తగ్గుతుంది. పాజిటివ్ రిలేషన్షిప్ ఉంటుంది ప్రైస్కి సప్లైకి అంటారు. అయితే నిజమే పాజిటివ్ రిలేషన్షిప్ ఉంటుంది. ప్రైస్ ఎక్కువ ఉన్నప్పుడే కదా ప్రొడ్యూసర్స్ ఎక్కువ సెల్ చేయాలనుకుంటారు. ఎప్పుడైతే తక్కువ ఉంటుంది అనుకో వాళ్ళ సప్లైని తగ్గించాలి అనుకుంటారు. ఎందుకు చెప్పనా, ఒక అగ్రికల్చర్ సెక్టార్లో తప్ప ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ షూ ఇండస్ట్రీ ఉంది, సిమెంట్ ఫ్యాక్టరీస్ ఉన్నాయి, ఇవన్నీ స్టోర్ చేయగలుగుతారు. లాంగ్ ఇయర్స్ వీ కెన్ స్టోర్ దీస్ మెటీరియల్స్. సో వాళ్ళ ప్రైస్ ఎక్కువ ఉన్నప్పుడు ఎక్స్టెండ్ చేయాలనుకుంటున్నారు, తక్కువ ఉన్నప్పుడు ఆపేస్తారు. కానీ అగ్రికల్చర్ విషయంలో ఇది అనేది వర్తించదు. ఇది వన్ ఆఫ్ ద ఎక్సెప్షన్స్ ఆఫ్ లా ఆఫ్ డిమాండ్ అన్నమాట. ఓకేనా? Here we have to know the difference between stock and supply. So stock to supply is different concept. Stock means the total amount of quantity which is produced by the producer, or total quantity under the hands of producer. But supply enti ante producer willing to offer for a sale. ఎంత క్వాంటిటీని అమ్మడానికి రెడీగా ఉన్నాడో ఆ పర్టికులర్ ప్రైస్కి దాన్ని సప్లై అంటారు. మొత్తం ప్రొడక్షన్ని ఏమంటాము? స్టాక్ అంటాము. ఓకేనా? సో మొత్తం స్టాక్ సప్లైకి రావాలని లేదు. కొన్ని డ్యూరబుల్ గూడ్స్ యొక్క సప్లైని మనం ఆపొచ్చు. సార్ బికాస్ దాని డ్యూరేషన్ అనేది లాంగ్ లాస్టింగ్ ఉంటుంది. సో కొన్నిటిని లైక్ ఇప్పుడు ప్రైస్ తక్కువ ఉందో అన్నప్పుడు వాళ్ళు అంతా ఇష్యూ చేయరు స్టాక్. ఎందుకంటే సప్లై ఎక్కువ అయితే డిమాండ్ ఎవరి చేతిలోకి పోతుంది? కన్స్యూమర్ చేతికి పోతుంది. సో ఆ సిచ్యువేషన్ని ఏ ప్రొడ్యూసర్ తెచ్చుకోరు. కానీ మన అగ్రికల్చర్ సెక్టార్లో మాత్రం ఇది వర్తించదు. ఎందుకంటే వీ కెనాట్ స్టోర్. మనం పెరిషబుల్స్ గూడ్స్ని స్టోర్ చేయము, అందుకని సప్లై ఆపేంత ఛాన్స్ ఉండదు. సప్లై ఎక్కువైతే దాని యొక్క డిమాండ్ అనేది పడిపోతుంది. సప్లై
వాళ్ళ హ్యాండ్స్లో ఉండదు, వాళ్ళు అమ్మితే కానీ వాళ్ళకి డబ్బులు రావాలి. సో అలాంటప్పుడు వాళ్ళు కూడా స్టోరేజ్ చేయడానికి ఉండదు. అండ్ లాట్ ఆఫ్ స్టోరేజ్ ఫెసిలిటీస్ వల్ల ఈ సప్లై పెరిగితే ప్రైస్ అనేది తగ్గుతుంది, సప్లై తగ్గితే ప్రైస్ అనేది పెరుగుతుంది. ఇది ఓన్లీ ఎక్కడైతుంది? అగ్రికల్చర్ సెక్టార్లో అవుతుంది. బట్ వేరే అదర్ దాన్ అగ్రికల్చర్ కాకుండా రిమైనింగ్ ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఎలా ప్రైస్ పెరిగితే వాళ్ళ క్వాంటిటీని ఎక్కువ ఇష్యూ చేస్తారు, లైక్ స్టాక్ని తగ్గించి సప్లైని పెంచుకుంటారు. ప్రైస్ తక్కువ అయితే ఏం చేస్తారు? స్టాక్ ఉంచుకొని సప్లైని తగ్గించుతారు. ఎందుకంటే బికాస్ ఆఫ్ ప్రాఫిట్స్ మ్యాక్సిమైజేషన్. అయితే మన యాజ్ పర్ ద టెక్స్ట్ బుక్ మనకు ఒక డయాగ్రామ్ ఉంది. ఆ డయాగ్రామ్ దేని గురించి చెప్తుందంటే ఇంక్రీజింగ్ సప్లై గురించి, డిక్రీజింగ్ సప్లై గురించి చెప్తుంది. ఇంక్రీజింగ్ సప్లై, డిక్రీజింగ్ సప్లై డయాగ్రామ్ ఇది. ఇంక్రీజింగ్ సప్లై, డిక్రీజింగ్ సప్లై. ఇక్కడ అసంప్షన్ ఏంటంటే ప్రైస్ అనేది కాన్స్టెంట్. హియర్ ప్రైస్ ఇస్ కాన్స్టెంట్. ప్రైస్ పెరగదు, తగ్గదు, కాన్స్టాంట్. ఓకేనా? ఇక్కడ ఏంటి? ఈ డయాగ్రామ్లో ప్రైస్ అనేది కాన్స్టెంట్. ప్రైస్ అనేది ఓపీనే ఉంటుంది, ప్రైస్ పెరగడము తగ్గడం లేదు. ప్రైస్ అనేది ఫస్ట్ ఓపీ, ప్రైస్ అనేది కాన్స్టాంట్ ఉంది. ఏముంది? ప్రైస్ అనేది కాన్స్టాంట్గా ఉంది. సో ఓపీ ప్రైస్ అనేది కాన్స్టాంట్గా ఉంది. ఏంటి? ప్రైస్ కాన్స్టాంట్గా ఉంది, బట్ డిమాండ్ మాత్రం చేంజ్ అయింది. అదే ప్రైస్ కాన్స్టాంట్ ఉంటే డిమాండ్ ఎందుకు చేంజ్ అయితే మనకి ప్రైస్ కాకుండా డిటర్మినెంట్స్ ఆఫ్ సప్లై ఉన్నాయి కదా, అదర్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి కదా. సప్లై అనేది ఒక ప్రైస్ మాత్రమే సప్లై చేంజ్ అవ్వదు, అదర్ ఫ్యాక్టర్స్ కూడా ఉంటాయి. ఆ అదర్ ఫ్యాక్టర్స్తోని ప్రైస్ అనేది పెరగడము తగ్గడం మాత్రం జరుగుతుంది. అయితే ఇక్కడ ఓపీ ప్రైస్ అనేది, సో ఓఎక్స్ యాక్సిస్ మీద ఏం తీసుకుంటున్నాం? క్వాంటిటీ ఆఫ్ సప్లై తీసుకుంటున్నాం. ఓవై మీద ఏం తీసుకుంటున్నాం? ప్రైస్ తీసుకుంటున్నాం. వేర్ మనం ఏం తీసుకున్నాం? ఓవై మీద క్వాంటిటీ తీసుకుంటున్నాం. ఓకేనా? ఓఎక్స్ మీద ఏం తీసుకుంటున్నాం? ఓఎక్స్ మీద ఏం తీసుకుంటున్నాం? క్వాంటిటీ తీసుకుంటున్నాం. ఓవై మీద ఏం తీసుకుంటున్నాం? ప్రైస్ తీసుకుంటున్నాం. ఇక్కడ ఏంటి? ఓపీ అనేది కాన్స్టాంట్ ప్రైస్, ఓపీ అనేది ప్రైస్. కానీ ఓపీ ప్రైస్ కాన్స్టాంట్ ఉన్నప్పుడు క్వాంటిటీ మాత్రం చేంజ్ అయింది. OQ1కి క్వాంటిటీ ఎక్కడికి షిఫ్ట్ అయింది? OQ1కి షిఫ్ట్ అయింది. అంటే ప్రైస్ ఓపీ ఉన్నప్పుడు క్వాంటిటీ ఏముంది? OQ1 ఉంది. ఓకేనా? ప్రైస్ ఇంతే ఉంది కానీ ప్రైస్ ఇంతే ఉంది కానీ క్వాంటిటీ అనేది OQ1 ఉంది. అంటే ప్రైస్ అనేది పెరిగింది, సప్లై అనేది ఇంక్రీజ్ అయింది. S నుంచి S1కి, S1 to S1 ఇంక్రీజ్ అయింది. ఎక్కడ నుంచి? S1 to S1 ఇంక్రీజ్ అయింది. ఎందుకు? ప్రైస్ కాన్స్టాంట్ ఉన్నాయి. ఎందుకు ఇంక్రీజ్ అయింది అంటే మన అదర్ ఫ్యాక్టర్స్, సప్లైని నిర్ణయించే వేరే ఫ్యాక్టర్స్ కూడా ఉంటాయి కాబట్టి